ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మన దేవుడు మనల్ని ఆశీర్వదించాలా, మనల్ని విస్తరింప చెయ్యాలా అని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. అయితే మన జీవితాన్ని మనము దేవునికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలండి. మనల్ని మన దేవుడు మనము మంచి స్థాయిలో ఉండాలని ఎందుకు అనుకుంటున్నారంటే మనం ఆయన బిడ్డలం, మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు మన గురించి ఎలా ఆశపడతారంటే, నా బిడ్డ నా కాడికి అతను బాగుండాలని, నేను కూలి పని చేస్తున్నాను అతను అలా పని చేయకూడదు, నేను కష్టపడుతున్నాను నా బిడ్డ అలా కష్టపడకూడదని వాళ్ళ సహాయ శక్తిలో ప్రయత్నించి వాళ్ళ ఉద్యోగాల ద్వారా మనల్ని పోషించి మనము గొప్ప స్థాయిలో ఉండాలని ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కష్టపడతారండి, మంచి కోరుకుంటారండి. పరాయోళ్ళు మంచి కోరుకోరు, కానీ మన తల్లిదండ్రులు మన గురించి మంచి ఈవులను కోరుకుంటారు. ఈ లోకపు తల్లిదండ్రులు అలా కోరుకుంటే మన యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. మనము ఆయన పాలించే ప్రజలమై ఉన్నాం, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం, మనం ఆయన బిడ్డలని పిలువబడుతున్నాం. మన దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని, మనల్ని విస్తరింప చేయాలి అని యేసయ్య ఆశపడుతున్నారండి. మనం ఆదిలో ఆదాము గారిని చూసుకున్నప్పుడు ఆదాము గారు భూమి మీద ఫలించాలని యేసయ్య ఆశపడ్డాడు. ఆ ఫలము మంచి చెడు తెలిసే ఫలము తినద్దు, అన్ని తినమనంటే ఆయన జీవవృక్ష ఫలం తినకుండా ఆ ఫలము తినేసి ఆయన పాపంలో పడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క మనుషులు జన్మ పాపం అనేది ఏర్పడిపోయిందండి. అంటే దేవుడు మాట ఆయన అతిక్రమించారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క మానవాళి దేవుడు మాట అతిక్రమిస్తూనే ఉన్నారు. దేవుడు ఏది వద్దని చెప్తే అదే చేస్తున్నారండి. మన జీవితాలు అలా ఉండకూడదండి. మనము ఇతరులకి మంచి చెప్పే బిడ్డలుగా ఉండాలంటే దేవుడు వాక్యము. ఈ లోకంలో ఎటువైపు చూసినా చెడుకే రోజులున్నాయి, అపవిత్రానికే రోజులున్నాయి, మంచికి రోజులు లేవు. మంచికి రోజులు ఎవరిస్తారంటే దేవుడే మనకిస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీతిమంతుల పక్షాన ఉండి యుద్ధం చేసేటువంటి దేవుడిని మనం ఈ లోకంలో నీతిగా జీవించాలి, న్యాయంగా జీవించాలా. మన దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాలంటే మన ఆలోచనలు మన పట్ల చాలా తక్కువగా ఉంటాయి. దేవుడికి మన పట్ల ఆలోచన చాలా గొప్పగా ఉంటాయి. మనం అనుకోవచ్చు మనము యేసయ్యని నమ్ముకుంటున్నా, మనకి రుణ బాధలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నాకు అనారోగ్యం ఉంది. దేవుని నమ్మకుండా కొంతమంది ఉంటారు, వాళ్ళు గొప్ప గొప్ప కలెక్టర్లు అవుతారు, సీఎంలు అవుతారు, పిఎంలు అవుతారు, గొప్పగా డబ్బు పరంగా వాళ్ళు ఆశీర్వదకరంగా ఉండొచ్చేమో. కానీ అయితే మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని ద్వారానే వెళ్తామండి. ఈ లోకంలో అన్యులకు అవన్నీ ఇచ్చే దేవుడు సాతానేస్తుంది. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు నాకు మొక్కు, ఈ లోకపు మహిమలు నేను నీకు ఇస్తాను అని అన్నది, కానీ పరలోక రాజ్యం అది ఇవ్వలేదు. మనము ఈ లోకంలో సాతాను మొక్కితే ఈ లోకంలో కంటికి కనబడే వాటి ఈ భూమి మీద మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో అవేమన్నా ఇవ్వచ్చాము, కానీ మనశ్శాంతి ఇవ్వలేదు, అని రెండవ మరణం నుంచి తప్పించలేదు, పరలోకానికి తీసుకొని వెళ్ళలేదండి. కాబట్టి మనము దేవుని నామాన్ని మనము సేవించే బిడ్డలుగా ఉండాలా. మనము కుడి ఎడమలకి తిరగకుండా మన దేవుడు మన గురి, మనం యేసయ్య మార్గంలో నడుస్తున్నాం. మనం ఎప్పుడైతే అటు ఇటు తప్పిపోతామో సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతునని అది నోరు తెరుచుకుంటుందండి. మనము దాని నోట్లోకి వెళ్తే అది అమాంతంగా మింగివేయాలని సాతాను చూస్తూ ఉంది. మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించాలి. మన కంఠంలో ప్రాణం పోయినా పర్వాలా, మనము దేవుని సాక్షులుగా ఉంటే మనం ఈ లోకంలో ప్రాణాలు పోగొట్టుకోవచ్చేమో, కానీ మనం పరలోకంలో దక్కించుకుంటాం. మనం ఈ లోకంలో తగ్గించుకుంటే మనం పరలోకంలో పోగొట్టుకుంటాం. మనం రెండో మరణంలోకి వెళ్ళకూడదు. ఈ లోకంలో పుట్టిన ఒక బిడ్డ గిట్టకంటే చనిపోక తప్పదు. మనము చనిపోయినా కూడా మనం కన్ను మూస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తానన్న దేవా, మమ్మల్ని విస్తరింప చేస్తానన్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలా, ఎవరిని తొక్కివేయాలా, ఈ లోకంలో ఎవరిని ఎక్కిరానికుండా అనగదొక్కాలని
సాతాను దాని అలచరులు సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారయ్యా. సాతాను మీద మేము జయము పొందుకున్న మంచి మనసును దయచేయండి అయ్యా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ. అబ్రహాం గారు విశ్వాసం చూస్తే విశ్వాసానికి తండ్రి అయ్యారు. ఇస్సాకు గారిని చూసుకోవచ్చయ్యా, యాకోబు గారిని చూసుకోవచ్చయ్యా. మీ బిడ్డలు అందరూ మీ మీద ఎంత విశ్వాసం పెట్టుకుని ఉన్నారో, మా ప్రాణాలు పోయినా పర్వాలా మేము యేసయ్య పాదాలు వదలమని వాళ్ళు గట్టిగా మీ పాదాలు పట్టుకున్నారయ్యా. కాబట్టి వాళ్ళు విశ్వాసులకు తండ్రులుగా వేసే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో నిలిచిపోయారు. కొత్త నిబంధనలు అపోస్తులైన పౌలు గారిని కూడా మేము చూసుకోవచ్చయ్యా. మొదటగా సౌలుగా ఉన్నప్పుడు యేసయ్య క్రైస్తవ బిడ్డని, యేసయ్యన మిమ్మల్ని వెంబడించేటువంటి వారిని ఇబ్బంది పెట్టారు, చంపారు. ఎంతగానో ఇబ్బందులకు లోన్ చేసినా కూడా ఎప్పుడైతే ఆయన మిమ్మల్ని తెలుసుకున్నాడో, ఆయన పౌలుగా మారిన తర్వాత యేసయ్య ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా యేసయ్య మీకోసం చనిపోవాలి, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభమని ఆయన విశ్వాస పరిమాణం చూసుకోవచ్చయ్యా. ఆయనకు కూడా బలహీనతలు ఉన్నాయి, ఆయనకు కూడా శరీరంలో ఒక ముళ్ళు అయినా కూడా మీ పాదాన్ని వదలంత గొప్ప భక్తుడే. అన్ని సంఘాలు స్థాపించిన భక్తుడికే సమస్యలు ఉన్నప్పుడు ఈ లోకంలో వేసే మానవులైన మాకు కూడా సమస్యలు ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవన్నీ మీ పాదాల దగ్గర పెట్టాలి. కానీ మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తాను, విస్తరింప చేస్తాను అన్నారు. మీరైతే మాట తప్పరు. మేము మాట తప్పకుండా మీకు లోబడే మంచి మనసును దయచేయమని అడుగుతూ ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలు తమ జీవితాన్ని చెడుకోకుండా, పాడు చేసుకోకుండా కాపాడమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు జీవితం నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినంతలు చేయాలని నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ